హాయ్ ఫ్రెండ్స్, మీ బిగ్ బాస్ ప్రసాద్ మాట్లాడుతుండో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రులకి, నా యొక్క శ్రేయోభిలాషలకి, నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను శిరస్సు ఉంచి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మాట్లాడితే మీ బిగ్ బాస్ ప్రసాద్ మాట్లాడుతుండో అని అంటారు కదా, దాని అర్థం చెప్తాను చూడండి. బిగ్ బాస్ 9కి నేను ట్రై చేసి అక్కడేమో నన్నేమో డిలీట్ చేస్తారు. డిలీట్ చేసేయడం అంటే నెక్స్ట్ ఇయర్కి ట్రై చేయమని చెప్పి నన్ను పంపించారు. ఓకే, అయిపోయింది. అయితే బిగ్ బాస్ 10కి అయినా సరే ట్రై చేద్దామని అనుకుని అలాగా యూట్యూబ్ ఛానల్ నాది, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇవి అలా కంటిన్యూస్ చేస్తాను. ప్రతి ఒక్క ఛానల్లో చూడండి, ఒక బూత్ మాట కానీ, ఒక తప్పుడు విషయం కానీ, ఒక ఏది చెడు విషయం కంటే ఉండదు. అన్ని మెసేజే ఇస్తుంటాను. అయితే నా యాస ఏంటంటే, నా ఇంట్లో నా పెద్ద కూతురు బాగోలేదు, అంతే. బాగోదు. నెలలకి ఎంతో మెడిసిన్ ఖర్చు అవుతుంది. కానీ అయినా సరే నేను చిందించలేదు, బాధపడలేదు. అలాగని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది కదా, ఫేస్బుక్ ఛానల్ ఉంది కదా, నాకు హెల్పింగ్ చేయండి నలుగురు వచ్చి అనేసి నేను ఏ రోజు కూడా ఎవరిని డబ్బులు అడగలేదు, హెల్పింగ్ చేయమని అడగలేదు. ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఒకళ్ళు అడగడం ఎందుకు? మనం కష్టపడి మన కష్టంతో మన పిల్లల్ని, మన భార్య పిల్లల్ని, ఫ్యామిలీని పోషించుకోవచ్చు కదా. ఎందుకు ఎవరినో అడుక్కోవాలి? ముఖ్యమైనది ఆస్తుల అంతస్తుల కంటే దేవుడిచ్చిన ఆరోగ్యం ఉండేటప్పుడు ఎవరిని మనం కూడా చేయి చాపి అడుక్కోకూడదు. అయితే మిత్రులారా, ఈ వీడియో అనేది పూర్తిగా చూసి బిగ్ బాస్ వరకు వెళ్ళేటట్టు చేయండి. అయితే ఒక చదువుకోలేనోడు, ఒక మోటివాడు, ఒక రైతు బిడ్డగా పనిచేసి, అలాగే ఒక లేబర్ పనిచేసి, అలాగే ఒక వాచ్మెన్గా చేసి, అలాగే ఇప్పుడు సెక్యూరిటీ గార్డుగా నేను చేస్తుండే కూడాను ఈ వీడియోలు చేస్తానంటే ఒకటే విషయం, బిగ్ బాస్ షోకి ఒక మోటివాడు అనేవాడు, ఒక సాధారణమైన వ్యక్తి కూడా ఇందులోకి రాగలడు, వచ్చి ఆడు ఏంటనేది నిరూపించుకోగలడు. అది నన్ను చూసి ఇంకొకరికి కూడాను ఒక దీనిలాగా నానంటూ ఒక గుర్తింపుగా ఉండి కాకుండా ప్రతి ఒక్కరు కూడా రావచ్చు అనే ఒక ఐడియా వస్తుంది అనేది మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఆ బిగ్ బాస్ షోకి కానీ నాకు అవకాశం దొరికి మీ అందరు కూడా సహకరించి నన్ను ఎక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళేటట్టు చేస్తే నా ఫ్యామిలీనే కాకుండా నాకు చేతనైనంత సాయం కూడా ఎవరికైనా సరే అప్పుడు చేయగలే శక్తి ఉంటుంది బిగ్ బాస్ షోకి వెళ్తే. ఎందుకంటే దానివల్ల కదా ఎంతోమంది ఇదే అయ్యారు. కానీ ఒక్కటే అడుగుతాను, డబ్బు ధనము పవర్ ఉపయోగించి ఒక్కొక్కరు ఏ రికమెండేషన్తో బిగ్ బాస్ షోలకి వెళ్ళొచ్చు. కానీ నాకంటూ ఏ పర్మిషన్ లేవు, ఏ రికమెండేషన్ లేదు, నాకంటూ ఏ బలం లేదు. నేను ఒక సాధారణమైన మనిషిను, ఒక లేబర్ పని చేసుకున్నాను, ఒక మోటివేట్ను, ఒక వాచ్మెన్గా ఉండను, ఒక సెక్యూరిటీ గార్డ్గా ఉండి నా సొంతగా నేనే సోలోగా బిగ్ బాస్ షోకి వెళ్ళననేసి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. మీరందరూ కూడా బిగ్ బాస్ షోకి ఇది వెళ్ళేట చేయించి నన్ను అందులోకి చేరిస్తే మీ రుణం ఉంచుకోను, ప్రతి ఒక్కరు కూడా గుర్తింపుగా ఉంచుకొని ఇదే మిమ్మల్ని అడుగుతున్నా. నా యొక్క నా విషయమనే కాదు, నాలాంటి వాళ్ళకి అందరికి కూడాను ఇదొక గుణపాఠంగా తెలుసుకొని దయచేసి నన్ను బిగ్ బాస్ షోకి మీరే నన్ను పంపించాలి మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ యొక్క మిత్రుడు, మీ యొక్క శ్రేయోభిలాషి ప్రసాద్ మాట్లాడుతున్న మాటలు. ఓకే ఫ్రెండ్స్, ఇది కానీ మీరు అక్కడికి పంపించినట్టుగైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. జై హింద్.